శ్రీ శ్రీ మురళి ఆంజనేయ స్వామి దేవాలయమును ఉన్నాము. గండిశాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా స్వామిని మన ఆలయమును చూపడం జరుగుతున్నది. కావున తిలకించు ప్రేక్షకులు మరియు భక్తాదులు స్వామి ఆలయ గోపురం తిలకించి ఆనందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది. గండిశాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ యొక్క ఆలయం లో మురళి ఆంజనేయ స్వామి, నెమకల్ ఆంజనేయ స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి మూవరు ఒకే ముహూర్తములో వెలిసినారని పెద్దల యొక్క స్వామి యొక్క నిర్ణయము జరుగుతున్నది. నిరూపించినారు. ఒక శ్రావణ మాసములో మురళి ఆంజనేయ స్వామి, నెమకల్ ఆంజనేయ స్వామి, కసాపురం ఆంజనేయ స్వామి ఒకే ముహూర్తములో చూడవలెనని పెద్దలు నిర్ణయించడం ఆనాడు జరిగినది. కావున ప్రతి ఒక్కరూ శ్రావణ మాసములో మురళి ఆంజనేయ స్వామి, నెమకల్ ఆంజనేయ స్వామిని దర్శించుకొని ముక్తి ప్రదాయం పొందుతున్నారు. కావున గండిశాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ యొక్క వీడియోను తిలకించి ఆనందించవలసిందిగా కోరడమైనది. అలాగే ఆలయ గోపురమందు ధ్వజస్తంభము చూపడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి యొక్క ధ్వజస్తంభము దర్శనం చేసుకొని ప్రతి ఒక్కరూ స్వామి కృపకు పాత్ర కావాలని కోరుతున్నది. ఎంతోమంది భక్తులు ఈ చెట్టుకు వచ్చి స్వామిని దర్శనం చేసుకొని వెళుతున్నారు. కావున గండిశాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ యొక్క ఆలయ ప్రాంగణము చూచి ప్రతి ఒక్కరూ తిలకించవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు గండిశాల మల్లి యూకేడి ఛానల్ ప్రసారం చేయబడుతున్న ఈ ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరడమైనది. ఇప్పుడు గండిశాల మల్లి యూకేడి ఛానల్ ఈ యొక్క దేవాలయము ప్రాంగణంలో ఆంజనేయ స్వామి యొక్క గోపురమును చూపడం జరుగుతున్నది. ఆంజనేయ స్వామి ప్రతిమను కూడా మరియు రావి చెట్టును మరి ఈ యొక్క రావి చెట్టును మరియు నాగల కట్టను కూడా చూపడం జరుగుతున్నది. ప్రతి ఒక్కరూ
ఆలయ గోపురమును చూచి ధరించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం అనేది. కావున ప్రతి ఒక్కరు గండిశాలమల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ యొక్క వీడియోను ప్రతి ఒక్కరూ చూసి మరియు స్వామి యొక్క ఆలయమును దర్శించి ముక్తి పొందుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ గండిశాలమల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఆలయ గోపురము మరి తిరునాళ్ళకు జరుగు రథోత్సవమును చూపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ గండిశాలమల్లి యూకేడి ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న ఈ ఆలయ గోపురమును చూచి ధరించవలసిందిగా కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి 10 మందికి పంపించి గండిశాలమల్లి యూకేడి ఛానల్ను బలపరిచి జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్. ఈ ఛానల్ ప్రతి ఒక్కరిది. కావున ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా 10 మందికి పంపి ఆలయమును చూపవలసిందిగా ప్రతి ఒక్కరిని భక్తాదులు మరియు ప్రేక్షకులను కోరడమైనది. ఇటు గండిశాలమల్లి యూకేడి ఛానల్. ఈ ఛానల్ ద్వారా మురిడి ఆంజనేయ స్వామిని చూపడం, ఆలయం చూపడం జరుగుతున్నది. ఈ ఆలయం రాయదుర్గం మండలం కళ్యంలో సమీపమున మురిడి ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ ఈ చెట్టుకి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని ముక్తిని పొందవలసిందిగా, స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడంతో గండిశాలమల్లి యూకేడి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయవలసిందిగా గండిశాలమల్లి ప్రతి ఒక్క భక్తాదులను ప్రేక్షకులను కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్. గండిశాలమల్లి యూకేడి ఛానల్ను ప్రతి ఒక్కరూ బలపరచవలసిందిగా కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్ ప్రసారం చేయబడుతున్న ఈ ఆలయమును చూచి తరించండి. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్. యూకేడి ఛానల్ ఆలయ ప్రాంగణములో మొత్తం స్వామి యొక్క సన్నిధిలో చూపబడుతున్నది. ఆలయ గోపురము చూచి ప్రతి ఒక్కరూ ధరించవలసిందిగా, ఆనందించవలసిందిగా ప్రేక్షకులను మరియు భక్తాదులను కోరడమైనది. గండిశాలమల్లి యూకేడి ఛానల్ను ప్రతి ఒక్కరూ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడమైనది. ఇట్లు గండిశాలమల్లి యూకేడి ఛానల్. రాయదుర్గం
మన కల్లి గ్రామానికి దగ్గరలో మురిడి ఆంజనేయ స్వామి దేవాలయం వెలిసి ఉన్నది. కావున ప్రతి ఒక్కరూ స్వామి యొక్క ఆలయ ప్రాంగణమును మరియు అమ్మవారును చూపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం మరియు చూపడం, అమ్మవారి రూపను కూడా చూపడం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్కరూ చూచి మురిడి వచ్చి స్వామిని దర్శనం చేసుకొని స్వామి కృపకు అనుగ్రహం, అభయాస్తం పొందుదామని ఆశిస్తూ ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ మీ అందరికీ తెలపబడమైనది. ఇట్లు ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ఆలయ ప్రాంగణందు బయట సమీపమున ఆలయ గోపురము చాలా ఎత్తులో నిర్మాణం జరిగింది. కసాపురం మురిడి నేమకొల్ల ఆంజనేయ స్వామి ఒకే ముహూర్తములో ఈ ఆలయములు వెలిసినాయి. ప్రతి ఒక్కరూ శ్రావణ మాసమునందు ఈ 3 దేవాలయం దర్శనం చేసుకొని భక్తి ముక్తి పొందుతున్నారు. కావున ప్రతి ఒక్కరూ మురిడికి వచ్చి దర్శనం చేసుకొని స్వామి కృప పొందవలసిందిగా ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ తెలపబడినది. కావున ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ను ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా కోరడం అనేది. ఇప్పుడు మీ ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ మరొక షేర్ చేసి ప్రతి ఒక్కరికి పంపి స్వామి యొక్క కృపను పొందవలసిందిగా ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ తెలపడమైనది. ఇట్లు ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పదే పదే కోరడం అనేది. ఇట్లు ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ప్రతి ఛానల్ వీడియోను చూడడానికి సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయవలసిందిగా ప్రేక్షకులు మళ్ళీ భక్తాదులను కోరడం అనేది. ఈ ఆలయము రాయదుర్గం కళ్యం సమీపమున మురిడి గ్రామములో ఆంజనేయ స్వామి వెలిసి ఉన్నాడు. కావున ప్రతి ఒక్కరూ ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా తిలకించి ఆనందించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం అనేది. ఇట్లు మీ ఘంటసాల మల్లి యూకేడి ఛానల్. ప్రతి ఒక్కరికి శుభం కలగాలని ఆంజనేయ స్వామి ప్రతి ఒక్కరి మీద అభయాస్తం ఉండాలని కోరుతూ ఘంటసాల మల్లి యూకేడి ఛానల్ ద్వారా తెలియజేయడం అనేది. ఇట్లు ఘంటసాల మల్లి యూకేడి ఛానల్.